లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి. నానా రీసౌండ్ వస్తుంది. ధనవంతుడొకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరుండరు. కానీ ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక క్రొత్త సంగతి దానిలో నుంచి మనకు తెలుస్తూనే ఉంటుంది. అందుకే ప్రశాంతంగా వివరంగా మాట్లాడాలి అని అనిపించింది నాకు. చాలామంది అనుకునేది ఏంటంటే ఇది ఒక కథ లేక ఉపమానం అనుకుంటారు. కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. దానికి మనకి ఆధారం ఏంటి అంటే 31వ వచనంలో ధనవంతుడు మామూలుగా అడుగుతాడు కదా, ఏమని? లాజర్ని నన్ను రక్షించడానికి పంపించు అని. అది కుదరదన్నప్పుడు, అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం అక్కడికైనా పంపించు అన్నప్పుడు అబ్రహాము గారు చెప్పిన మాట ఏంటంటే, మోషేయు ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, వాళ్ళు చెప్పిన మాట నీ సహోదరులు వింటే నీకు పట్టిన గతి వాళ్ళకు పట్టదు. అంతే కదా వాడుక భాషలో చెప్పాలంటే అని చెప్పారు. ఆ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఈ సంఘటన జరిగేటప్పటికీ అబ్రహాము గారు చనిపోయారు, అక్కడున్నారు పరదేశంలో. కానీ మోషే గారు బ్రతికి భూమి మీద ఉన్నారు. కాబట్టి ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే, అబ్రహాము గారు మరణించి మోషే గారు భూమి మీద బ్రతుకుతున్న మధ్యకాలంలో జరిగిన సంఘటన. మీరు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని మీరు గమనించాలి ఈరోజు. ఇది కథ కాదు, ఉపమానం కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎప్పుడంటే ఈ సంఘటన జరిగే నాటికి మోషే గారు బ్రతికే ఉన్నారు, కానీ అబ్రహాము గారు చనిపోయి ఉన్నారు. అబ్రహాము గారు రొమ్మున లాజరు గారు ఆనుకొని ఉన్నారు. కాబట్టి అంటే అబ్రహాము గారి కాలం గడిచి మోషే గారి కాలం జరుగుతూ ఉండగా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ వ్రాయబడింది. ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈ కిందలోని విషయాలు ఎందుకు, జరిగిన సంఘటన ఎందుకు ఇది వ్రాయించారు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది కాబట్టి పాతాళంలో ఏం జరుగుతుందో చెప్పగలరు. ఇప్పుడు రాస్తూ మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి అంటే, ధనవంతుడు ఒకడుండేను అన్నారు. ఒక్కడేనా అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ చెప్తున్నది ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు ధనవంతుడు అనగానే ధనవంతునికి ఉన్న ఆస్తి ఎంత చెప్పాలి కదా. వీళ్ళు బాగా ఉన్నవాళ్ళండి అనేటప్పుడు వాళ్ళకి 20 ఎకరాలు ఉందండి, 100 కాసులు ఉందండి, బ్యాంకులో కొన్ని లక్షలు ఉన్నాయండి అని మాట్లాడుకుంటాం మామూలుగా అయితే మనం. కానీ ఈ ధనవంతుని గురించి వ్రాయించేటప్పుడు దేవుడు ఎలా వ్రాయించారంటే, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రాలను ధరించుకునేవాడట. వాస్తవానికి వెండి గూర్చి, బంగారాన్ని గూర్చి, ధనాన్ని గూర్చి, స్థిర చరాస్తులను గురించి కాకుండా వస్త్రాలను గురించి ఎందుకు రాయించారు అంటే, బంగారము స్థిరాస్తులు కామన్, కానీ బట్టలు కూడా వ్రాసారు అంటే ఇతను ఇంకా సంపన్నుడు అని చెప్పడానికి. ఆ రోజుల్లో వస్త్రాలకు చాలా విలువ ఉండేది. ఈ ఊదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు ఎవరు ధరించేవారయ్యా అంటే, 1 రాజులు ధరించేవారు, 2 రాజు గణపరచాలనుకున్న వ్యక్తులు ధరించేవారు, 3 ధనవంతులు ధరించేవారు. ఇప్పుడు కూడా అంతే కదండి. రోజు పట్టు చీర కట్టుతున్నారంటే అర్థం ఏంటి? సామాన్యులు తింటాక లేని వాళ్ళనా? రోజు పట్టు చీర కట్టే వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం ఏమనుకుంటాం, వీళ్ళకి బాగా ఉందనుకుంటా, రోజుకు పట్టు చీర కడుతుంది ఈవిడ అంటాం. అదే పాత చీర కడితే చాలా పేదోళ్ళు అనుకుంటా అంటాం. ఎందుకని? కట్టిన వస్త్రాలను బట్టి వాళ్ళ విధానం మనకు అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ ధనవంతుని విషయంలో ఆ స్థిర చరాస్తులు లెక్కలేనని ఉండుంటాయేమో, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు సన్నపునార వస్త్రాలు, నూలు వస్త్రాలు ధరించేంత ధనికుడితడు. ధరిస్తాడు. మరి ఉన్నప్పుడు ధరించడా? ఉన్నవాళ్ళు కట్టుకోరా? ఉన్నవాళ్ళు తినరా? చెప్పాలి మీరు, తింటారు లేదా? ఆయన కూడా తింటున్నాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? బహుగా సుఖపడకూడదా? సుఖపడటం కోసం కాదా మనం కష్టపడేది? చెప్పండి. మనం కష్టపడి మనం కూడా పిల్లలకి చెప్తాం, నువ్వు చిన్న వయసులో బాగా కష్టపడి సంపాదించుకుంటే పెద్ద అయ్యాక కూర్చొని తినొచ్చు అని చెప్తాం కదా. కూర్చొని తినడం అంటే ఏంటి? సుఖపడటమే కదా కదా. మరి ఇతనికి చాలా ఉంది కదా, విస్తారమైన ఆస్తి ఉన్నప్పుడు సుఖపడకేం చేస్తాడు? కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే,
దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించిన వాడేమో. అర్థమైందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సుఖాన్ని గురించి దేవుడు వ్రాయించాడంటే అతనికి ఉన్న దానితో సుఖపడడం ఏమాత్రం తప్పు కాదు, కానీ మించి సుఖపడుతున్నాడు అన్నమాట. అంతేనా? అలాంటి వారిని బైబిల్ ఒక మాట చెప్పింది. పౌలు గారు రాస్తూ తిమోతి గారికి పత్రికను రాస్తూ ఒక మాట చెప్పారు. ఒకసారి చూద్దామా? తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అందరూ రాసుకోండి నోట్సులు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇతను అలాంటి వాడే ఉంటాడు. పైకి భక్తి కలిగిన వాడిలా ఉన్నాడు, కానీ భక్తికున్న శక్తిని ఆశ్రయించకుండా సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇతను? మీరు 4వ వచనం కూడా చూస్తే ఒక మాట కనిపిస్తుంది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ మాట మనం పట్టుకోవాలి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అంత్య దినాలలో ఉంటారు. ఇది కదా అసలు మెయిన్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అప్పుడు మనుషులు ఎలా ఉంటారో చెప్తూ అందులో వ్రాయబడిన ఒక మాట ఏంటి అంటే, దేవుని కంటే సుఖమే ఎక్కువ అనుకునేవారు ఆ కాలంలో కనబడతారు. అందుకే ఎర్రటెండలో కూర్చొని వాక్యం వినాలంటే కష్టం, ఎక్కువ టైం వాక్యం వినాలన్నా కష్టం. వాస్తవంగా బైబిల్ చెప్పింది ఏంటి? దేవుని సన్నిధికి రావడము అంటే ప్రారంభ ప్రార్థనకు ముందే చేరాలి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తర్వాత వెళ్ళాలి. అంత చేస్తామా మనం? ఇప్పుడే ప్రారంభ ప్రార్థన, ఇంకెన్ని పాటలు పాడతారు వాళ్ళు? మనమైతే 3, మిగిలిన వాళ్ళైతే ఎన్నన్నా పాడతారు, అది వేరే విషయం. 3 పాటలు అయ్యాక మొదటి ప్రసంగం ఉంటుంది, అది అయ్యాక రెండో ప్రసంగం ఉంటుంది. మనం రెండో ప్రసంగం మధ్యలో వెళ్తే ఆమెనని వచ్చేయచ్చు ఆశీర్వాదం తీసుకొని. లేరా ఇలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో? ఎక్కువ మంది వాళ్ళే. దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు అనమాట మరి వీళ్ళు? సుఖానికే కదా. ఏ పనికి రాజీ పడం, ఒక్క దేవుని పనికి వచ్చే విషయంలోనే రాజీ పడతాం. అందుకే అలాంటి వారిని చెప్తుంది, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారన్నారు కదా. అలాంటి కోవకు చెందినవాడే ఈ ధనవంతుడు. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, తాను అంత ధనవంతుడు అవ్వడానికి, ఆ స్థితికి రావడానికి కారకుడైన దేవుణ్ణి మరచి లేక దేవుణ్ణి విడిచి దేనికోసం అతను పరిగెడుతున్నాడు? సుఖం, సుఖం, సుఖం. సుఖపడొద్దనట్ల దేవుడు, కానీ దేవుని కంటే ఎక్కువ కాకూడదు, దేవుడు అప్పగించిన పని కంటే ఎక్కువ కాకూడదు. నువ్వు మినిమం తీసుకో, నష్టం లేదు. అందుకే రాయించారు ఏమని? బహుగా సుఖపడుచుండువాడు. అంటే అతను సుఖపడే విషయంలో దేవుడు గుర్తుకు రావట్లేదు, దేవుని పని గుర్తుకు రావట్లేదు, దేవుడు ఏం చేయమన్నారన్న ఆలోచన కూడా లేదు. తిందామా, తాగుదామా, సుఖిద్దామా, సంతోషిద్దామా. ఇంకా చెప్పాలంటే మరొక ధనవంతుడు చెప్పినట్లు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. అనేక సంవత్సరాలకు కావలసినంత సమకూర్చారని ఇతను కూడా అనుకునే ఉంటాడు. ఎందుకని? ధనవంతుడు సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. సుఖాన్ని ప్రేమించేవాడు మాట్లాడుకునేది అదే ఆత్మతో. ఇతను కూడా అలాగే మాట్లాడుకుంటున్నాడు, బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అదే కాలంలో, అదే టైంలో ఇతనికి వ్యతిరేకంగా, ఇతనికి ఉన్న వాటన్నిటికీ వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. అతనే లాజరు గారు కదా. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. ఇక్కడే ఇద్దరిని ఒకే చోట పెట్టి రాయించే చాలా సందర్భాలు దేవుడు ఇలాగే రాయిస్తారు. పరిసయుడు, సుంకరి, ధనవంతుడు, లాజరు. అంటే భిన్న క్యారెక్టర్స్ ఉన్న ఇద్దరు పర్సన్ మన ముందు పెట్టి ఎవరిలా ఉన్నావో నువ్వు తేల్చుకో అని చెప్పడానికి మనకు రాయించిన విషయాలు అవి. ఇప్పుడు ఇక్కడ లాజరు గారిని గురించి రాస్తూ చెప్పబడిన మాట ఏంటి? దరిద్రుడు. ఏమని? దరిద్రుడు. మీకు గతంలో కూడా చెప్పాను నేను, పేదరికంలో 3 రకాలుగా ఉంటారు. పేదవాడు, నిరుపేద, దరిద్రుడు. పేదవాడు అంటే తింటాకి ఉంటాకి ఉంటుంది, కనీసం రోజు ఇన్ని మెతుకులు రోజు తినడానికి ఉంటుంది, ఏదో ఒక గూటి కింద ఉంటాడు, ఏదో ఒకటి కప్పుకుంటాడు.
మినిమం అవసరాలు తీర్చుకునే వాడిని పేదవాడు అంటాం. వారానికో 10 రోజులకో కడుపు నిండా తిని కాస్త అప్పుడప్పుడు సమకూర్చుకునే వాడిని నిరుపేద అంటాం. ఎదురుగా ఉంటాయి కానీ అనుభవించలేడు. చూడు, అసలు తినాలని ఉంటుంది కానీ తినలేడు, కట్టుకోవాలని ఉంటుంది కానీ ఉండవు. ఇలాంటి వారిని దరిద్రులు అంటాం. వీళ్ళు ముగ్గురు పేదరికంలో ఉన్న వాళ్ళే, అందులో కూడా కేటగిరీస్ అన్నమాట. కనీసం తినగలిగిన వాడిని పేదవాడని, అప్పుడప్పుడు తినేవాడిని నిరుపేదని, అసలు తినాలని ఉంది కానీ తినలేని వాడిని దరిద్రుడని పిలుస్తాం. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏది? పేదవాడా, నిరుపేద, దరిద్రుడా? చెప్పండి. లాజరు గారు ఎవరు అంటే అర్థం ఏంటి? తినాలని ఉంది. ఏ బాబు బిర్యానీ తింటావా? పెడితే ఎందుకు తినండి. ఏంటి కొత్త బట్టలు వేసుకోవాలని ఉందా? కొనిస్తే ఎందుకు వేసుకోనండి? నాకు ఆ స్తోమత లేదు, నేను కొనుక్కోలేను. బిర్యానీ వాసన మాత్రమే చూడగలను, నేను తినలేను. కానీ మీరు పెడితే తింటా. కానీ ఎవరు పెట్టరు, ఎవరు కొనివ్వరు. అలాంటి భయంకరమైన దయనీయ స్థితి ఎవరిది అంటే లాజరు గారిది. ఎలా చెప్తామంటే నిజంగా నేను చెప్పిన ఈ 3 నిర్వచనాలు, పేదవాడు, నిరుపేద, దరిద్రుడు అన్న నిర్వచనాలకు ఖచ్చితంగా దరిద్రుడు అనడానికి లాజరు గారు సరిపోతారు. ఎలాగో చెప్తాను మీకు. ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినాలి అనుకుంటున్నాడు కానీ తినలేదు. అంటే తినాలని ఉంది కానీ అవకాశం లేదు. అలాగే వస్త్రాలు ఉన్నాయి ఆయనకి, ఎలా చెప్తాం లేవని? ఏమో వేసుకున్నారేమో మనకు తెలియదుగా అనుకుంటాం. కానీ అక్కడ మనకు దొరుకుతుంది ఏమనంటే అతని కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయట. డైరెక్ట్ వచ్చి నాకేస్తాయి అంటే ఇప్పుడు ఎలా ఉండుంటుంది ఆయన శరీరం? వస్త్రం లేకుండా, వస్త్రం ఉంటే చించి అప్పుడు నాకాలి కుక్కలో. కానీ డైరెక్ట్గా వచ్చి నాకుతున్నాయంటే అర్థం ఏంటి? ఏం లేదు, ఒకవేళ ఉన్న చిన్న గుడ్డ మొక్క గోసిలా పెట్టుకున్నాడు అంతే. నిండుగా కప్పుకోవడానికి అతనికి వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, పోనీ గూడుందా? ఆ ధనవంతుని ఇంటి వాకిట్లో పడున్నాడు. సో ఖచ్చితంగా ఈయనను దరిద్రుడు అని బైబిల్ రాయించింది అక్షర సత్యం. ఈయన పేదవాడు కాదు, నిరుపేద కూడా కాదు. ఎవరైనా మరి మాట్లాడాలి. ఎవరు? దరిద్రుడు. మీరు మాట్లాడండి, నిద్రపోతున్నారు అందరూ. దరిద్రుడు, రైట్. ఇప్పుడు దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ప్రతిరోజు బహుగా సుఖపడిన వాడు ఎలా వెళ్తాడు? ఎలా తీసుకెళ్తాం మనం? చక్కని ఆ శవానికి చేయించే పెట్టి కూడా మన ఊర్లో ఇంతవరకు ఎవరు తీసుకెళ్ళి ఉండకూడదు, అంత ఖరీదైన పెట్టి చేయించాలి. ఏంటి వాళ్ళ కోసం పెట్టే డీజే ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళకంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ పెట్టాలి. వాళ్ళు ఉట్టి డ్రమ్ము ఏదో కీబోర్డ్ పెట్టారేమో, ఇప్పుడు ప్యాడ్ ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టి అసలు వీళ్ళు పెళ్లి చేస్తున్నారా, శవాన్ని తీసుకెళ్తున్నారా అన్నంత ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఈరోజు మట్టిని, శరీరాన్ని లేక శవాన్ని మట్టి నుండి వచ్చింది మట్టికి కలపడానికి అన్నట్టు తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళట్లా. అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. అదేమంటే ఎంత బతికాడండి, చివరిసారి ఇదన్నా చేయకపోతే ఎలాగా అంటున్నాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ధనవంతుని ఎలా తీసుకెళ్ళుంటారు? ఆ పెట్టెలో, ఒకవేళ పెట్టెలో పెట్టి తీసుకెళ్తే ఆ పెట్టెలో ఎలాంటి వస్త్రాలు పెట్టుంటారు? మీరు చెప్పండి. మనకనుకోండి వాళ్ళు వాడేసిన పాత చీరలు పెడతాం, మరి అది ధనవంతులైతే మళ్ళీ కొత్త బట్టలు తెచ్చి, అది సన్నపు నార వస్త్రాలు తెచ్చి చక్కగా పెట్టెలో పెట్టి, అత్తరు సీసా పెట్టి, ఇంకేం కావాలన్నీ పెట్టి, అవసరమైతే కొంచెం బంగారం కూడా పెట్టి పంపిస్తాం. ఎందుకని? గొప్ప బ్రతుకు బ్రతికాడండి అని చెప్పుకోవడానికి. మరి దరిద్రుడైతేనో నేను చెప్పనా, చనిపోతే కొన్ని సందర్భాలలో దరిద్రులు లాంటి వాళ్ళు చనిపోయాడన్న వార్త కూడా వెంటనే తెలియదు అందరికీ. ఒకరోజు 2 రోజులు గడిచిపోయి చీమలు పట్టేసి ఈగలు చుట్టేసి, ఏంట్రా ఈడు బయటకు రాలేదు, ఇవాళ ఎక్కడ కనపడలేదు గిన్నెసుకొని అనుకుంటాం చూడు, అప్పుడు తెలుస్తుంది ఏమైందా అని చుట్టాకి వెళ్తే అలా ఎవరైనా కనిపిస్తే ఓ పోయాడా అనిపిస్తుంది. ఎందుకని ఎవరు అతన్ని పట్టించుకో. మరి ధనవంతుడైతేనో
అంటే చాలు 100 మంది డాక్టర్లు వచ్చేస్తారు. ఏమైంది ఏమైంది ఏమైంది, ఇంకా ఎక్కడెక్కడ స్పెషలిస్టులు అందరూ పిలిపించేయాలి, ఇక్కడ కాకపోతే విదేశాల నుంచి రప్పించేయాలి నిమిషాల్లో. ధనవంతుడికి అంతే కదా మన లోకంలో చూసేదే. ఇప్పుడు ఇద్దరికీ మరణం వచ్చింది. ధనవంతుడేమో అట్టహాసంగా తీసుకెళ్ళుంటారు, మంచి అవయసు వాళ్ళు పేలుస్తూ బ్యాండ్ మేళం పెడుతూ ఊరు ఊరు కదిలి ఆయన్ని గొప్పగా తీసుకెళ్ళుంటారు. దేన్ని? శవాన్ని. ఎక్కడికి? కానీ శవం కంటే ముందు వెళ్ళాల్సింది వెళ్ళిపోద్ది, దాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు రారు సరిగదా. పాతాళం కూడా ఏం చేస్తుంది? ఓరు బాబో వీడు వచ్చేస్తున్నాడు రా నాయను, అక్కడంతా ఏ లేడు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు రా బాబు అనుకుని కలవరపడద్దట. మరి దరిద్రుడు చనిపోతే ఏం జరుగుద్ది? ఇది ముందే చెప్పానుగా, చనిపోయాడని కూడా కొన్ని సందర్భాలు వెంటనే తెలియదు. ఒకవేళ తెలిసిన ఏం చేస్తారు? ఏదో తల కొంచెం వేసుకుని, తల చెయ్యి వేసుకుని ఏదో తూతు మంత్రం చేసి సాగనంపేసి అవసరమైతే ఆ రోజే వచ్చిన నలుగురికి భోజనాలు పెట్టి చేతులు కడిగేసుకుంటాం కాదా? అదే జరుగుద్ది. అంటే ఇప్పుడు లాజర్ గారి పరిస్థితి ఎలా ఉండుంటుంది? నేను అనుకుంటాను, నా అభిప్రాయం చెప్తాను. ఇక్కడ నేను అనుకుంటాను, కుక్కలు నాకుతున్నాయి కదా ఆయన దగ్గర, ఆ కుక్కలు ఇక ఆయన చనిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాయి, ఇంకేం పని లేదుగా మరికి అక్కడ, అంతేనా? అంటే నా అభిప్రాయం ఇస్తామా, అంటే ఊహిస్తే అర్థమయ్యే విషయం. రోజు ఏం చేస్తాయి కుక్కలు ఆయన దగ్గర ఉండి చక్కగా నాకుతూ ఉంటాయి, ఆయనకి సమ్మగా ఉంది, ఆటికి ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుంది ఆయన దగ్గర? ఉండదు కదా. ఇప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చి ఉంటుంది, ఏంటి ఇంటి దగ్గర కుక్కలు లేవు, కొంపదీసి చచ్చిపోయాడా అని చూస్తుంటారు. అర్థమైందా? సరే, ఏ మహాత్ముడో లేకపోతే ఏ పుణ్యాత్ముడో జాలి తెలిచి ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఏ పెద్ద మందు మార్బాడ్లో లేదా సైన్యము డీజేలు పెట్టేని తీసుకెళ్ళరు, కాముగా తీసుకెళ్తారు. ఎప్పుడు ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియని రీతిలో చేసేస్తాం, సహజం, అది ఎక్కడైనా లోకంలో ఉన్న విషయం. కానీ ఈ బాడీ సమాధికి చేరే ముందే అతను ఆత్మను తీసుకెళ్ళడానికి మాత్రం బాబోయ్ ఒక నీతిమంతుడు వస్తాడంటే మేము వెళ్ళాలి అని దేవదూతలు సూటు బూటేసుకొని వచ్చుంటారు. అంత అవసరం లేదు, నేను సరదాగా అంటున్నాను. మళ్ళీ నిజంగా దేవదూతలు సూట్లు బూట్లు వేస్తాయి అని మన కోసం రాపకండి. అంటే ఒక మహానుభావుడు వస్తున్నాడు, మేము వెళ్ళాలి, తీసుకురావాలి కదా. మీకు అర్థమయ్యే భాషలు చెప్పనా? పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కుమారుని కానీ రెడీ చేసి తీసుకెళ్తాం చూడండి మనం, అప్పుడు ఎంత హంగామా చేస్తాం. సింగిల్గా పంపిస్తామా పెళ్లి కూతుర్ని పెళ్ళికి? సింగిల్గా. ఆమె ఎంత పనికిమాలిందైనా ఎంత చండాలపదైనా ఆ రోజు మాత్రం చక్కగా రెడీ చేస్తాం. వెనక మళ్ళీ 10 మందిని చెప్పండి, పేరెంట్ వాళ్ళని, తోడు పెళ్లి కూతురని, అదని ఇదని పెద్దలని 10 మందిని అన్న వెనకాల పంపిస్తాం. ఎందుకంటే ఆ రోజు ఆమె చాలా ప్రత్యేకం కదా. మరి నీతిమంతుడైన లాజరు గారు చనిపోయినప్పుడు కూడా ఆయన తీసుకువెళ్ళడానికి దేవదూతలు కూడా అంత సిద్ధపాటు కలిగి కూర్చుంటారు. అందుకే దేవుడు వ్రాయించిన మాట మనం చదువుకునేదే అక్కడ మీకు తెలిసినగా, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనిపోబడెను. ఇగో ఈరోజే లాజరు వచ్చే టైం, అందరు రెడీ అయిపోయారా? పలా నిమిషంలో అతను చనిపోతాడు, అతని ఆత్మని మీరు తీసుకుని నా దగ్గరికి తీసుకురావాలి. దేవదూతలు బయలుదేరి వచ్చేసి లాజరు గారు కానివ్వండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చాం, మీరు త్వరగా అని కంగారు పెట్టుంటారు. చక్కగా ఆయన వాళ్ళ చేత తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాము గారు రొమ్మున ఆనుకోవడానికి. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతాను, అబ్రహాము గారు అనగానే విశ్వాసులకు తండ్రి, అబ్రహాము గారు ఉన్న చోటు నెమ్మది పొందే చోటు కదా. ధనవంతుడు అడిగారు కదా లాజరు గారిని, ఆయన కూడా చెప్పాడు, అబ్రహాము గారు కూడా చెప్పాడు, ఇది నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు లాజరు గారు అనే విషయం చెప్తారు, మనకు తెలిసిన విషయం. నేను అడుగుతాను, నెమ్మది పొందే చోటుకు వెళ్ళడానికి లాజరు గారు చేసిన మంచేంటి? పాతాళమునకు వెళ్ళి బాధపడేంత ధనవంతుడు చేసిన తప్పేంటి? పెద్ద పెద్ద కారణాలు, వ్యభిచారం చేసినట్టు ఏమైనా ఉందా ధనవంతుడు? దొంగతనాలు చేసినట్టు ఏమైనా ఉందా? ఏం లేదు. నేను చెప్పనా, నా వైపు నుంచి అయితే చెప్పనా, కురుపులతో చండాలమైన వాసన వచ్చేస్తున్న వాడిని ఇంటి ఎదురుగానే ఉండనిచ్చాడు, మంచోడు అంటా నేను. మనం వండిస్తామేంటి? ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా, మాకు రోడ్డుకి అవతల ఎవరైనా చెత్తేసారనుకో, ఆ రోడ్డుకి అవతల ఎవరైనా చెత్తేసారనుకో మాకు ఇక్కడ బాధ వచ్చేద్ది. ఏంటి మా ఇంటి తిన్నగా మీరు చెత్తేసారంటాం ఇక్కడ ఉండి, అక్కడ ఉండకపోయినా మేము. అంటే మన ఫీలింగ్ ఏంటి? ఇది
మొత్తం కనబడే వరకు అవతల వరకు ఎవరిది? మాదే. అలాంటిది అతని ఇంటి వాకిట్లో ఒంటి నిండా కురుపులతో కనీసం కప్పుకోవడానికి కూడా గుడ్డలేక, తినడానికి తిండి లేకుండా ఎంత బక్క చిక్కిపోయి ఉంటాడు ఆయన. కళ్ళు ఇంత లోతుకి వెళ్ళిపోయి ఉంటాయి కదా, బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా, చొట్ట బుగ్గలు పడిపోయి ఉంటాయి కదా, మొత్తం పొట్టంతా లాగేసి ఉంటుంది కదా, గాలేస్తే పడిపోయేలా ఉండుంటాడు. ఎందుకంటే మంచి ఆహారం కదా, అసలు ఆహారమే లేదు అతనికి. కనీసం ఏదైనా గుడ్డ మీద గుడ్డ కప్పుకొని బరువుగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా అనుకోవడానికి గుడ్డలు కూడా లేవు. మరి అంత దయనీయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని, పోనీ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఒంటి నిండా ఏమున్నాయి? కురుపులు. పోనీ కురుపులు ఉంటే ఉన్నాయి అనుకుంటే ఆ కురుపులు నాగడానికి ఆయన చుట్టూ 4 కుక్కలు. ఈ పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ధనవంతుడైన ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఉండనిస్తాడా? మరి ఉండనిచ్చాడంటే మంచోడేగా. ఆ మంచిని చూసైనా అతనికి నెమ్మది పొందే స్థలం ఎందుకు ఇవ్వలేదు? ఇతని గురించి ఈ మాత్రం అన్నుంది కానీ లాజర్ గారు చేసిన మంచి ఏంటి అసలు? లాజర్ గారు చేసిన మంచి ఏంటి? ఏం కనబడట్లా. దరిద్రతను అనుభవించాడు, మరణించి అబ్రహాము గారి రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడే మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ధనవంతుడు చేసిన తప్పేంటయ్యా అంటే, ఈ ధనవంతుడు ధర్మశాస్త్రం తెలిసినవాడు. ధర్మశాస్త్రం ఒక మాట చెప్పాలంటే, ధర్మశాస్త్రం అంటే లిఖిత రూపకంగా కాకపోయినా దేవుని నోట నుండి వచ్చిన ఆజ్ఞలను గురించి తెలిసినవాడు. అతనికి ఏం విషయం తెలుసు అంటే, ఒక మాట చూద్దాం. లేవియాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 35వ వచనం. లేవియాకాండము 25వ అధ్యాయము 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొక్కడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ ఇంటి ముందుకు ఒక వ్యక్తి వచ్చాడు, నిరాధారుడు అంటే ఆధారం లేనివానిగా, ఏ ఆధారం లేదు అతనికి. ఇప్పుడు దేవుని మాట తెలిసిన వ్యక్తిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అతనికి నువ్వు సహాయం చేయాలి, నీ వలన అతను బ్రతకాలి. ముందు లేకపోయినా చనిపోయే నాటికి లాజరు గారికి కడుపు నిండా తిండి ఉండాలి. నిజంగా ఇతడు ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే ఒంటి నిండా బట్టలు ఉండాలి. ఇతడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడైతే ఎవరు? ధనవంతుడు కదా. తన సహోదరుడు ఒకడు తన ఇంటి ముందే కనబడుతున్నాడు, ఏ ఆధారం లేకుండా. ఇప్పుడు ధనవంతుడు ఏం చేయాలి? అరే ఆడు మనోడరా, అక్కడ చిన్న గుడిసేసి ఇవ్వండి, కాస్త నీడలో ఉండనివ్వండి, రోజు మనకి మిగిలిన దాంట్లో కాస్త ఒక ప్లేటెడ్ అన్నం పట్టుకెళ్ళి వాడికి అన్నం పెట్టండి, ఒక జత బట్టలు 2 జతల బట్టలు కుట్టించి వాడికి వేయండి. ధనవంతుడి దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉంటారు? ఒక్క పని మనిషిని పెట్టి, ఒక్క సేవకుడిని పెట్టి స్నానం చేయించవచ్చు కదా. అతను అనుకుంటే ఎంతమంది వైద్యులు వస్తారు, ఒక వైద్యుడి చేత ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా. ఇవన్నీ ధనవంతుడు చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇంకా చెప్పనా, అతను వాడేసి చీకి చీరాకులే పాతగుడ్డలైపోయిన ఒక చొక్కా ముక్క అతనికి వేసిన అతను ఒళ్ళు కప్పుకునేవాడు. కానీ ఇవేవి చేయలే. మరి ఏం చేస్తున్నాడు? నేను ఇవాళ వేసుకున్న చొక్కా నలగకుండా బాగుందా లేదా, ఇది నలిగిపోయిందా, అయితే వెంటనే ఇస్త్రీకి వేసేయాలి, లేకపోతే ఉతకడానికి వేసేయాలి. రేపే వేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చిన చొక్కాలు వేసుకోవాలి, జైపూర్ నుంచా, బెంగళూరు నుంచా, మద్రాసు నుంచా, లెక్కలు వేసుకుంటున్నాడు ధనవంతుడు. వేసిన చొక్కా వేయకూడదు కదా. అంటే ఇలా అంటే నన్ను ఏమనుకోవద్దు. మన మోదీ గారంట ఒకసారి వేసిన షర్ట్ 2సారి వేయరట, ఒక్కసారికేనంట ఆయన వేసే డ్రెస్సు. ఈయనకే మరి ఎంత ఉంటే బహుధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు వేసింది వేసుకుని ఆయన వేసుకున్నది ఆయన పనోళ్ళు, పెద్ద పనోడు ముందు, చిన్న పనోడు 2, మూడో పనోడు 3సారి అందరు వేసుకుని చిరిగిపోయిన తర్వాత లాజరు గారికి ఇస్తే బాగుండేది. ఇవ్వలేదు. దేవుడు అన్నారు, దేశములో భేదలు ఉండక మానరు, కానీ నువ్వేం చేయాలి అంటే తప్పకుండా వాడికి నువ్వు సహాయం చెయ్యాలి. చేయకపోతే ఏమవుద్ది? నీవు వాడికి సహాయం చేయకపోతే వాడు నాకు మొరపెట్టాడు, నేను వాడి మొరే వింటా, నిశ్చయంగా వాడి మొరను నేను వింటాను, నువ్వు సహాయం చేయనందుకు నిన్ను పాపిగా ఎంచుతాను అని చెప్పారు దేవుడు. అందుకే
బహుశా లాజరు గారు మొరపెట్టారేమో, ఆ మొర దేవుని సన్నిధికి చేరిందేమో. ధనవంతుడు చెయ్యవలసింది చెయ్యలేదు, ఆజ్ఞ అతిక్రమించినట్టేగా. ఆ పాపం ఆయన ప్రార్థన చేస్తే సంగతి ప్రక్కన పెడితే, ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉంది అంటే ధర్మశాస్త్రం రాకమునుపు మాటల రూపంలో ఉంది, దేవుడు చెప్పిన మాట. అది కూడా పాటించలేదంటే ఇప్పుడు అతను ఏం చేసినట్టు? ఆజ్ఞ అతిక్రమమే. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు వెళ్ళాడు. మరి లాజరు గారు చేసిన మంచి ఏంటి? లాజరు గారు చేసిన మంచి ఏంటి? ఓ మాట చూద్దామా? నిర్గమాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు. చాలు, నింద ఎప్పుడు వేస్తాం దేవుని మీద? మీరు చెప్పండి. మనకు అనుకూలమైన జీవితం లేనప్పుడు కదా, మంచి భర్త రానప్పుడు, మంచి పిల్లలు పుట్టినప్పుడు, అప్పుల బాధ ఎక్కువైనప్పుడు, ఇలాంటప్పుడే నిందలు వేస్తాం. ఏంటి ప్రభు అందరికి అన్నీ ఇచ్చేవి, నాకు మాత్రం ఇలాంటి భర్తని ఇచ్చేవేంటి, ఇలాంటి పిల్లల్ని ఇచ్చేవేంటి, ఇలాంటి జీవితం ఇచ్చేవేంటి అని వెంటనే చేసే పని ఏంటి? మనం దేవుణ్ణి నిందిస్తాం. ఈ పని లాజరు గారు చేయలా. లాజరు గారు గొప్ప గొప్ప పనులు చేశారని నేను చెప్పట్లా. మనకు బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ స్థితిలో ఉన్న లాజరు గారు ఖచ్చితంగా దేవుణ్ణి నిందించవచ్చు. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు, నన్ను నేనేమైనా మేడలు అడిగానా, మిద్దెలు అడిగానా? పట్టెడన్నం ఆ ధనవంతుడి ఇంటి ముందే ఉన్నాను కదా, ఆ బల్ల మీద పడిన రొట్టె ముక్కలు కాస్త అరే ఆ బయట అడిగేయండ్రా అని ఒక్క మాట అతనంటే నా కడుపు నిండుతుంది కదా. కనీసం ఈ స్థితినైనా నాకు ఇవ్వలేదేంటి ప్రభువా అనొచ్చు మామూలుగా అయితే. కానీ ఆ మాట కూడా అనలేదు. నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు. ఇప్పుడు మీకు వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? యోబు గారు గుర్తుకు రావాలి. మీకు మాట చెప్పనా? యోబు గారు లాజరు గారు అన్నదమ్ములా అనిపిస్తుంది చాలా విషయాల్లో. అంటే వాళ్ళ విధానం. ఆయన అంతే కదా, ఆయనకి గోక్కోడని చిల్లపెంకు ఉంది, అది కూడా లేదు. ఆయన ఆస్తిపరుడే, కానీ అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన ఊపిరి ఆయన భార్యకి అసహ్యమైందట. అర్థమవుతుంది? ఆయన పని వారికి కూడా ఆయన నచ్చలేదట. ఈయన పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది. ఎవరు లేరు, కుక్కలే ఉన్నాయి తోడుగా. ఆయన పిల్లలు ఉన్నట్టు కానీ, భార్య ఉన్నట్టు కానీ, అన్నదమ్ములు ఉన్నట్టు కానీ ఏమీ మనకి వ్రాయబడలేదు. కానీ ఒక ధనవంతుని వాకిటిలో ఉన్నప్పుడు ఆ ధనవంతుడు ఖచ్చితంగా కొంచెమైనా సహాయం చేర్చుకొని ఎక్కడో ఉంటే ఏమనండి, దేశంలో చాలామంది పేదలు ఉంటారు, నాకు ఎలా తెలుస్తుందని మనం గదవచ్చు. కానీ ఈ దరిద్రుడు ఎక్కడున్నారు? ధనవంతుని ఇంటి వాకిట్లోనే ఉన్నాడు, కనబడుతున్నాడు. కనబడుతున్న వానికే నువ్వు చేయలేకపోతే కనబడని దేవునికి ఎలా చేస్తావు కదా. యోహాను పత్రికలో మనం చదువుతాం, నీకు కనిపించే నీ సహోదరునే ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? కనబడే సహోదరుని ప్రేమించలేదు అంటే కనబడని దేవుని అసలే ప్రేమించలేడు. సహోదరుని ప్రేమించట్లేదు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడు వెళ్ళే చోటు పాతాళం. అర్థమైందండి? అతను ఎందుకు వెళ్ళాడో తెలుసా? సహోదరుని ప్రేమించకపోవడం చేత. మరి ఇతను ఎందుకు వెళ్ళాడు నెమ్మది పొందే స్థలానికి? ఏమీ లేకపోయినా దేవుణ్ణి ఒక్క మాట కూడా అన్నవాడు కాదు. దేవుడు ఈ జీవితానికి ఇది ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను చెప్పాలి మీరు. ఈయన అనలేదు కదండి, ఆ మాట అనొచ్చు. అందరు అన్నయ్య రాయం, ఆ సందర్భాన్ని బట్టి అలా ఫీల్ అయి ఉంటారు వాళ్ళు అనేది మనం గుర్తించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. యెహోవా ఇచ్చాడు నాకు ఈ స్థితి, ఇది నేను అనుభవించడమే అనుకున్నారు లాజరు గారు. అది ఆయనకి దేవునికి నచ్చింది. రైట్. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ధనవంతుడు బాధపడుతున్నాడు. ఎక్కడా? పాతాళములో భయంకరమైన బాధపడుతున్నాడు. మీకు తెలిసిందే కదా, పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. మనం ఉన్నది ఎక్కడ? మధ్యలో. మరణించిన వారంతా వెళ్ళే చోటేది? పాతాళమే. మీకు మాట చెప్పనా, పరలోకం వెళ్ళాలన్నా పాతాళం వెళ్ళాలన్నా ఈ దేహాలు ఉండవు, ఆత్మలుండే లోకాల రెండు. ఓకే.
పాతాళానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు. పాతాళములో వెళ్ళిపోయి బాధపడుతూ కన్నులెత్తి చూశాడు. చూస్తే ఇంటి దగ్గర తన కళ్ళ ముందు రోజు బాధపడిన లాజరు ఇప్పుడు హాయిగా కనపడుతున్నాడు. అసలు తట్టుకుంటామా మనం అది? ఇదేంటి, నేనేం ఇంత బాధపడుతుంటే వాడేంటంత హాయిగా ఉన్నాడు? సరే, ఏదైనా ఇప్పుడు నేను చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి పని చేద్దామని పిలుస్తున్నాడు. ఏమని చదువుదాం. 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం లూకాసు వార్త. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అమ్మయ్య నాకు తెలిసిన మొహవాడు కనపడుతుంది అనుకుని ఉంటాడు పాపం పాతాళంలో. ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒకటి చేసి ఆ లాజరును రప్పించుకొని నేను లాజరున్న చోటుకి వెళ్ళిపోవాలి. కానీ లాజరు రావాలి అంటే లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము గారు రొమ్మునున్నాడు. బయటికి రావాలి, ఇప్పుడు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? అబ్రహాము గారు ఇవ్వాలి. అందుకని తెలివిగా చక్కగా పిలుస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా అన్నాడు. అబ్బా, ఎవరో నన్ను పిలిచేది అని చూశారు అబ్రహాం గారు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఈ మాటే మనం మొన్న ఈ మధ్య రీసెంట్గా మనం నేర్చుకున్నది. అబ్రహాము గారికి ధనవంతుడు ఎలా కుమారుడు? వంశం అంటే భౌతికంగా జన్మించిన వ్యక్తి అంటే కాదు. అబ్రహాము గారి కుమారుడు ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారి కుమారుడు ఎవరు? యాకోబు గారు. అంటే ఏసావు యాకోబులైన వాగ్దాన పుత్రుడుగా కదా. మనకి అక్కడెక్కడ ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి మనకు కనిపించలేదు. కానీ ఇతను ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాము గారు ధనవంతునికి కూడా ఎవరన్నమాట? తండ్రి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది బాధపడుతున్నాడు కదా, కాక తగ్గుతుంది కాబట్టి కేకలేస్తున్నాడు అనుకుంటాం. బాధపడితేనే కదా బోధ అర్థమయ్యేది. అందుకు నాన్న తండ్రి అని పిలిస్తే కొంచెం ఐస్ అయ్యి ఏదో చేస్తాడు, ఐస్ ఇస్తాడు అనుకుంటారేమో మీరు. కాదు, ఇతడు నిజంగానే తండ్రి అని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఇతను కూడా ఒక విశ్వాసి. ఇతను కూడా ఎవరు? ఒక విశ్వాసి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పోనీ ఈడంటే బాధపడి తానాన్ని పిలిచాడు అనుకో. అబ్రహాం గారు కూడా ఏమంటున్నారు? ఎవరా నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నా పేరట మీరు ఎన్ని చేసినా మీరు అక్రమంగా చేస్తున్నారు కాబట్టి రేపు మీరు కనబడితే నేనేం చెప్తానన్నాడు? నాకు తెలవదు అంటాను అన్నాడు. అంతేనా? ఎప్పుడు? ఇలాంటి సన్నివేశంలోనే. మరి ఇప్పుడు అదే సన్నివేశం జరుగుతున్నప్పుడు అబ్రహాము గారు ఏమనాలి? ధనవంతుని చూసి నానా అని పిలిచినంత మాత్రం నువ్వెవరో నాకు తెలియదు బిడ్డ అనాలి. కానీ ఆయన కూడా ఏమంటున్నాడు? కుమారుడా అంటున్నాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో రిలేషన్లో తండ్రి కొడుకులే. ఏమో రిలేషన్ ఏముంటుంది అబ్రహాము గారికి వీళ్ళకి? మనం చదువుకున్నాం కదా, చూద్దాం ఆ మాట ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. ఇంతకీ ధనవంతుడు అబ్రహాము గారికి ఎలా తండ్రో, ధనవంతుడికి అబ్రహాము గారు ఎలా తండ్రో తెలుసా? విశ్వాస విషయంలో. ఇప్పుడు మీకు డౌట్, మరి అంత విశ్వాసం అయితే పాతాళానికి ఎందుకు వెళ్ళాలి? విశ్వాసం అంటే ఇతను కూడా విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరానికి వెళ్ళుంటాడు, దశంభాగాలు ఇచ్చుంటాడు, ప్రథమ ఫలం ఇచ్చుంటాడు, పండగలప్పుడు దేవాలయానికి వెళ్ళుంటాడు కదా. కాదా? విశ్వాసం అంటే ఏదో కొన్నన్నా చెయ్యాలిగా. తెల్ల చీర కట్టుకోవాలి, ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తే మన దృష్టిలో ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ఈయన కూడా అలాంటి వాడే. కానీ ఒకటి విషయం, అబ్రహాము గారిని తండ్రి అని పిలుస్తున్నాడు అన్నా, అబ్రహాము గారు ధనవంతుని కుమారుడు అని పిలుస్తున్నాడు అన్నా, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు అవ్వాలి అంటే ఖచ్చితంగా వారికి ఉండవలసిన రిలేషన్ విశ్వాసమే. కానీ మరి అంత విశ్వాసం ఉన్న ఇతనెందుకు పాతాళంలో బాధపడుతున్నాడు అంటే కేవలం విశ్వాసాన్ని కలిగి ఉంటే సరిపోదన్నమాట. విశ్వాసము కలిగిన వ్యక్తి చేయవలసిన పనులు ఇంకేవో ఉన్నాయన్నమాట. ఏముంటాయి? విశ్వాసైన వ్యక్తి చేయాల్సిన పనులు ఏముంటాయంటే మళ్ళీ బైబిల్ని అడుగుదాం. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? విశ్వాసం ఉంది కానీ ఏమి లేదు. చెప్పాలి మీరు. విశ్వాసం ఉంది, ఏమి లేవు. చెప్పాలి గట్టిగా. అంటే విశ్వాసం అంటే ఏంటి? ఆదివారం వస్తే గుడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఓకే, అయ్యగారు 14 గుడిలో చెప్తున్నారు, సరే ప్రతి నెల ఇవ్వకపోయినా సంవత్సరానికి ఒకసారైనా దశంభాగం ఇద్దాం, లేదా వారం వారం గుడికి వెళ్ళకపోయినా సెమినార్ ఎప్పుడన్నా ఒక ప్రసంగం అన్న విని వద్దాం అనుకుంటామే. అది విశ్వాసము దేవుడు కోరుకున్న క్రియలతో కూడింది కాదు. అర్థమైందా? విశ్వాసం ఉంటే మాట్లాడండి. విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం ఉంటే అది ఖచ్చితంగా క్రియ రూపంలో కనిపించాలి. ప్రేమ అయినా, విశ్వాసమైనా, నిరీక్షణైనా అవి నీకు కలిగి ఉంటే ఖచ్చితంగా అది నీవు చేసే క్రియలలో కనబడాలి కనబడాలి కనబడాలి. అందుకే అక్కడ చెప్తారు ఆయన 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం చచ్చిపోద్దట. అర్థమైందా? కానీ ఇతనేమనుకుంటాడు, నేను విశ్వాసనే కదా, బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. కానీ నీ విశ్వాసం ఏమైంది? ఎప్పుడో చచ్చింది. దినం కూడా అయిపోయింది, సంవత్సరాలు కూడా అయిపోయినాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను చాలా బాగున్నాయి, భలేదానివి, భలేవాడివి, నేను అప్పుడప్పుడు వెళ్తాను కూర్చుని, అప్పుడప్పుడు ఒక్కో మాటను నేను ఎక్కించుకుంటాను. కథ పాటించడానికి కుదరట్లేదు, ఏం చేయను, ట్రై చేస్తా. అర్థమైందన్నమాట. ఒక మాట నీ చెవిన పడితే, నీ చెవిన పడిన మాట నీ హృదయం వరకు వెళ్తే, వెళ్ళిన క్షణమే నువ్వు నేర్చుకున్న దానిని పాటించాలి. విన్నాను, తెలిసింది, చేద్దాం అనుకున్నాను, చేయడానికి ప్రయత్నిస్తున్నాను, చేస్తాను అనేది తప్పు. అది చేస్తాను, నీకు అర్థమైన తర్వాత కూడా చేస్తాను అంటున్నావు అంటే అది క్రియలతో కూడిన విశ్వాసం కాదు. అవునే కాదండి? ఇప్పుడు మనమే ఉన్నాము, భయంకరమైన రోగం వచ్చింది, ఇక రేపు మాప చచ్చిపోతామంటే ఇంట్లో పెట్టి ఉంచుతారా? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది పడేస్తాడని తీసుకెళ్ళి కదా. ఎందుకు? పోతానని చెప్పారు కాబట్టి. ఎలాగో పోతాం, నేను ఆరోగ్యంగా ఉన్నా పోతాను, అనారోగ్యంగా ఉన్నా పోతాను, నా ఆయుష్ తీరిపోయిన తర్వాత. అయినా సరే చూస్తూ చూస్తూ చంపేసుకోవడానికి ఎవరు ఇష్టపడం కదా. మరి అలాంటి మనము ఆధ్యాత్మిక విషయాలలో, విశ్వాస విషయంలో, నాకు విశ్వాసం ఉందండి, క్రియలు లేకపోయినా పర్వాలేదు, నిదానంగా చేస్తాను అంటే నువ్వెలా క్రైస్తవుడు అవుతావు? క్రియ చేయని రోజు నువ్వెంత గొప్ప భక్తుడమైనా, నీది ఎంత గొప్ప విశ్వాసమైనా, అది ఆ రోజే చచ్చిన దానితో సమానం. విశ్వాసం చచ్చిపోతే నిన్నెక్కడికి తీసుకెళ్ళాలి? మరి నిన్నెక్కడికి తీసుకెళ్ళాలి? ఇక్కడే వ్రాయబడిన మాట 15వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యాలి. మనం లేవియా కాండంలో చదువుకున్న మాటే క్రొత్త నిబంధనలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ధనవంతుడు చేసిన తప్పేంటి అన్నప్పుడు, నీ సహోదరుడు నిరాధారుడై నీ దగ్గరకు వస్తే నువ్వు సహాయం చేయాలి, నీ వలన అతను బ్రతకాలి. ఇది పాత నిబంధనలోని ధర్మశాస్త్రం అయితే, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక ద్వారా దేవుడు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ సహోదరుడు తినడానికి తిండి లేక నీ ఇంటికి వస్తే, బట్టలు లేక దిగంబరి అయి నీ ఇంటికి వస్తే నువ్వేం చేయాలి? వస్త్రం ఇచ్చి, ఆహారం ఇచ్చి నువ్వు అతనిని పోషించాలి. అది నువ్వు క్రియ చేసినట్లు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదని దేవుడు మెచ్చుకుంటాడు. అంటే పాత నిబంధన చట్టమైనా, క్రొత్త నిబంధన చట్టమైనా చేస్తున్న పని మాత్రం, పని విషయంలో దేవుడు చెప్పింది ఏంటి అంటే, నీ సహోదరుడు భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, దిగంబరిగా కానీ, ఆహారం లేనివాడిగా కానీ వస్తే నువ్వు ఖచ్చితంగా అతనికి నువ్వేం చేయాలి? సహాయము చెయ్యాలి. చేస్తేనే నీ విశ్వాసము క్రియల్లోనికి వచ్చినట్లు, నీ విశ్వాసాన్ని నువ్వు బ్రతికించుకున్నట్టు. అర్థమైందా? అది చేయలేదు ధనవంతుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి. ఇది మనం గతంలో నేర్చుకున్న కొత్త విషయం. క్రొత్త విషయం అంటే అతడు విశ్వాసే కానీ క్రియలు లేని విశ్వాసి, మారు మనసుకు తగిన ఫలాలు లేని విశ్వాసి.
నీతితో కూడిన ఫలాలు లేని విశ్వాసి, పేరుకు మాత్రమే విశ్వాసి కదా. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, శాస్త్రుల పరిశీలన ఉద్దేశించి ఏమన్నారు? మేము అబ్రహాము సంతానం, మేము మోషేకి శిష్యులం అంటున్నారు. ఆయన చేసినట్లు ఒక్క మంచి పనైనా మీరు చేస్తున్నారా? ఆయన కుమారులం కాదా, ఈయనకి శిష్యులం కాదా, మేము పలానా వాళ్ళం అని సంకలు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన పనిలో మీరు ఏం చేశారు? ఈరోజు మనం కూడా అంతే కాదా? మన పని కూడా ఏంటి? మిగిలిన వాళ్ళకంటే నేను చాలా బెటరే, నేను అసలు సాధ్యమైనంత వరకు ఆబ్సెంట్ అవును, వెళ్ళానంటే పాట పాడకుండా ఉండను, అవకాశం ఇస్తే 4 ముక్కలన్నా చెప్పకుండా ఉండను. ఇది నువ్వు కొట్టుకునే సెల్ఫ్ డబ్బా. నీ విశ్వాసాన్ని మెచ్చే ఆయన ఒక ఆయన ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు నువ్వు చేస్తున్నావు అని మెచ్చి నీకు నిత్య జీవాన్ని ఇచ్చేలా ఉండాలి. అర్థమైందా? ధనవంతుడు చేసిన తప్పేంటి అంటే, తన సహోదరుడు నిరాధారుడై తన దగ్గరకు వస్తే భోజనం పెట్టలేదు, వస్త్రం ఇయ్యలేదు. అంటే ఏం చేయలేదు? విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. మరి ఇతను చేసింది ఏంటి? విశ్వాసం ఉంది, క్రియల్లో కూడా చూపించాడు. ఏమీ లేకపోయినా లేవేంటి, ఇవ్వలేదేంటి ప్రభు అని దేవుని నిందించలేదు. విశ్వాసంతో పాటు క్రియలున్నాయి. ఎవరికి? లాజరు గారికి. అందుకే ఆయన నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు చూశాడు, పిలిచాడు కదా అబ్రహాంని, బాబా ఒకసారి నాకు సహాయం చేసి పెట్టవా? ఏం సహాయం అడిగాడు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను అని చెప్పాడు. ఏమని పిలిచాడు? అబ్రహాము గారే, నేను తెలుసు ఆయనకి, అప్పుడప్పుడు చూశాడు అక్కడ నన్ను, ఒకసారి పిలుద్దాం, ఏదన్నా అడుగుదాం. మనం కూడా అంతే కదా, ఇక్కడ ఉండగా పట్టించుకోం. అక్కడ ఏదైనా మంచి ఏదైనా ఆఫీసర్ అయ్యాళ్ళు ఆ సీట్లో కూర్చున్నానికి మనకు అవసరం వెళ్ళిందని, నేనండి మీ పక్కూరోని, నేను మీకు గుర్తున్నట్లేదా, మా నాన్నగారి పేరు పలానా అండి, మీ నాన్నగారికి మా నాన్నగారు అప్పుడెప్పుడో చిన్నప్పుడు మీ భాషలో చెప్పిన చాపిచ్చాడంటండి, కొబ్బరికాయ ఇచ్చాడంటండి. ఎందుకు? ఇప్పుడు అవసరం గుర్తు చేసుకుంటాం కదా, అలా గుర్తు చేసుకుంటున్నాడు ఇతను కూడా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవా? నువ్వు వద్దులే, నువ్వు పెద్దోడుగా, మనమైతే ఆయన కూడా పిలుస్తాం. ఓకే, లాజరును పంపడం నీకు ఇష్టం లేదా, కనీసం నువ్వన్న వచ్చావు, చొక్క నీళ్ళు పోసేళ్ళు, మందంతా గరణ. ఆయన అడుగుతున్నాడు, పాపం నువ్వు ఆ లాజరును పంపించవా కదా. ఏమని అడిగారు? తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఎందుకు తండ్రి అన్నాడు అంటే, అతడు విశ్వాసే, కానీ క్రియలు లేకపోవడం వల్ల ఆ విశ్వాసం ఏమైంది? చచ్చిపోయింది. కాబట్టి అది ఫలితంలోనికి రాలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు నా యందు కనికరపడి అన్నప్పుడు, మరి నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు లాజరు విషయం నువ్వెందుకు కనికరం చూపించలేదు? నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఆడిని నేను కనికరించడం ఏంటి కాదా? మా ఇంటిలో కుక్కలు కూడా మంచి భోజనం పెట్టిస్తా నేను, వాడికి నా కుక్కలు తినే ఆహారం పెట్టడం కూడా కరెక్ట్ కాదు అన్నట్టు చూశాడు. ఇప్పుడు ఆ లాజరు గారు అవసరమయ్యాడు, పంపవా ప్లీజ్. మనం గతంలో మాట్లాడుకున్నాం ఏమని అంటే, ఏమి చల్లార్చుటకు? నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవా అని అడిగారు. ఈరోజు ఈ మాట ఆలోచిద్దాం. పాతాళంలో బాధపడుతున్నాడు కదా. పాతాళం అంటే మనకు తెలిసింది ఈ అగ్ని జ్వాలల్లో, అతను అదే కదా అన్నాడు, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నాను అన్నాడు కదా. అగ్ని జ్వాలలో నాలుగు ఒకటే కాలద్దా? మొత్తం కాలదా? మాట్లాడరేంటండి? మరి నాలుకను చల్లార్చడం అంటున్నాడేంటి? ఒళ్ళు చల్లార్చడం అనాలి కదా, అనాలి వద్దా? బాబోయ్ ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, నాకు నీళ్లు పోసి చల్లార్చడానికి లాజరును పంపు అనాలి. అంతేగాని నా నాలుకను చల్లార్చుటకు అని అడుగుతున్నాడు అంటే, అతనికి బాధ ఎక్కడ ఎక్కువ కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? నాలుకకు. ఆ నాలుక గురించి మాట్లాడే ముందు కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. నాలుకను చల్లార్చడానికి ఏం కావాలట? నీళ్లు కావాలి. ఎన్ని?
చెంబుడా, బిందెడా, చెప్పండి, గుండెగడా, లేకపోతే మనకి ట్యాంకర్లు వస్తున్నాయిగా, ట్యాంకరా? ఆహా, వేలి కొన నీళ్ళల్లో ముంచి నాలుకను చల్లార్చాలట. చిటికిన వేలు కాదు, మీకు తెలిసిందే కదా ఇది. చిటికిన వేలని చాలామంది చెప్తారు, కానీ అక్కడ చిటికిన వేలని చెప్పబడలేదు. వేలు కొన, ఏ వేలైనా అవ్వచ్చు, ఏ వేలైనా అవ్వచ్చు. కానీ ఒకటి అంటాను, ఏ వేలు ముంచినా వేలు కొన నుండి వచ్చి, కొనకి మళ్ళీ వేలు మొత్తం అయితే 2-3 డ్రాప్స్ అన్న వస్తాయి. కొనకి ఎన్ని వస్తాయి? ఒక్క డ్రాపే వస్తుంది. కొన అంటే చివరి భాగం కదా, జస్ట్ ఇలా ముంచితే ఎంత ఉంటుంది? ఒక్క డ్రాపే. ఒక్క డ్రాప్ నీళ్లు నాలుకను అగ్ని జ్వాలల్లో ఉన్న నాలుకను చల్లార్చడానికి సరిపోతాయా? అసలు అక్కడ నీళ్ళు ఎక్కడే? అంటే మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, గతంలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన సంభాషణలో ఆయన చెప్పారు, నువ్వు నేను చెప్పినట్టు వింటే అమ్మా, నీ భర్తను తీసుకొస్తే నీకు నేను జీవజలం ఇస్తా. ఏమిస్తాను? జీవజలం ఇస్తా. నేనిచ్చేది జీవజలం, లేక నేనిచ్చేది నీళ్లు త్రాగేవాడికి ఎప్పటికీ దప్పిక ఉండదు. ఎందుకని? ఎప్పుడైతే వానిలోనికి ఒక్క చుక్క వెళ్ళినా సరే జీవజలం, అదే వాని కడుపులో నుండి జీవజల నదులుగా ప్రవహిస్తుంది. ఒక్క చుక్క వెళితే లోపలికి, తర్వాత ఏమైపోద్ది? అదంతా నదిలా ఒక చుక్క నదిలా మారిపోద్ది. అర్థమవుతుందా? మీకు విషయం చెప్పనా? చొక్కిస్తే చుక్క నీరు నదిలా మారిపోద్దనే సంగతి ధనవంతుడికి తెలుసు. అందుకే అడుగుతున్నాడు ఏమని? చుక్క వేలి కొన. మళ్ళీ ఎంత చక్కగా, మళ్ళీ చుక్క అనడం కూడా డైరెక్ట్గా అడగట్లేదు. వేలి కొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి పంపించవా? ఒక్క చుక్క వస్తే చాలు, ఆటోమేటిక్గా నేను దాన్ని నదిగా చేసుకోగలను. జీవజలానికి ఉన్న గొప్పతనం ఏంటో ధనవంతుడికి తెలుసు. మీకు విషయం చెప్పనా? అన్నీ తెలుసు కానీ చేయలేదు. అదేనా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి మరి? తెలుసుకుంటే చాలా మాకు తెలిసిన మహాజ్ఞానం ఇంకెవరికి తెలియదు. ఎందుకు? తెలియకపోతే నాకు తెలియదు ప్రభు అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మరి తెలిసి చేయకపోతే తప్పించుకునే ఛాన్స్ లేదు ధనవంతునికిలా. తెలిసి చేయకపోతే ఇక్కడ మనుషులు మోసం చేయొచ్చేమో నువ్వు, కానీ ఎవరిని మోసం చేయలేవు? దేవుని మోసం చేయలేవు. కాబట్టి ఒక్క చుక్క అడగడంలో ఆంతర్యం ఏంటి అంటే, జీవజలం ఒక్క చుక్క అతనిలోనికి వెళ్ళినా అది నదిగా ప్రవహిస్తుంది. తర్వాత మీరు చదువుకునే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం అన్నమాట, 4లోను 6లో కూడా. కాబట్టి ఈ విషయం అతనికి తెలిసి అడుగుతున్నాడు. ఇప్పుడు ధనవంతునికి సమాధానం చెప్తున్నాడు అబ్రహాం గారు. ఏమని? నాయనా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకని? మధ్యలో అగాధం ఉందయ్యా, దాటి రావడం మాకు చాలా కష్టం అని చెప్పేశారు. మనకు తెలిసిందే, నెమ్మది పొందే స్థలంలో నీతిమంతులు ఉంటారని, వేదన పడే స్థలంలో లేక యాతన పడే స్థలంలో అనీతిమంతులు ఉంటారని, ఇరువురికి మధ్య మహా అగాధం ఉందని, ఆ అగాధము ఒకనాడు పడద్రోయబడిన దేవదూత సమూహానికి ఇవ్వబడిందని మనకు తెలిసిన విషయాలు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఈరోజు అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా, ఒకసారి జ్ఞాపకం చేశాను కొత్త వాళ్ళ కోసం. కానీ ఈ రోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నాలుకనే ఎందుకు చల్లార్చమంటున్నాడు అంటే, ఒకటి మనం ఆలోచించాలి, నాలుకతోనే ఎక్కువ చేసి ఉంటాడు. అంతేనా? నాలుకతోనే ఎక్కువ చేయడం కాదండి, అసలు చేసేదే నాలుకతో ఎక్కువ ఎవరమైనా. ఎందుకు అంటే, యాకోబు గారు రాశారు కదా, మాట చదువుకుందాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవం అంట మన దేహంలో. అర్థమైందా? చిన్న అవయవం అయినను
అవయవమైనను బహుగా ఆదరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అవును కదా, 100 ఎకరాల అడవి అయినా చిన్న అగ్గిపుల్ల చాలు. అవును కదా, 100,000 ఎకరాల అడవి అయినా చిన్న అగ్గిపుల్ల, అగ్గి పెట్టి ₹10 అనుకుంటే అందులో ఒక 50 పుల్లలు ఉంటాయి కనీసం, అందులో ఒక పుల్ల చాలు. అబ్బా, ఒక్క పుల్లతో 100,000 ఎకరాలు ఎక్కడ తగలబెడతామంటారా? అనగలమా? అనో. ఎందుకంటే దానికి ఆ పవర్ ఉంది. అందుకే ఆయన చెప్తూ, 4 అగ్నే, అగ్గిపుల్లే, 4 అగ్నియే, 4 మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మన దేహం అంతా బాధపడడానికి దేహంలోని అవయవాలన్నీ తప్పు చేయక్కర్లేదట. ఒక్క నాలుక చేస్తే మిగిలినంతరికి చుట్టుకుంటుందట. ఒక్క మెయిన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, లైట్ వెలుగుద్ది, టీవీ పలుకుద్ది, కంప్యూటర్ పలుకుద్ది, మైక్ పలుకుద్ది, ఏసీ, వాషింగ్ మిషన్, మిక్సీ, గ్రైండరు, కుక్కర్ అన్నీ వెలగట్లా, అన్ని పని చేయట్లే. ఒక్కసారి మెయిన్ స్విచ్ తీస్తే అన్నీ ఆగిపోతాయి. అలాగే దేహంలోని అవయవాలన్నీ చెడిపోయి పాపము చేసి నరకానికి వెళ్ళిపోవడానికి కన్నే తప్పు చేయక్కర్లా, కాలే తప్పు చేయక్కర్లేదట. కన్ను చేయాలన్నా, కాలు చేయాలి అన్నా, ఏది చేయాలి అన్నా సర్వ ప్రపంచము, పాప ప్రపంచానికి మూలం నాలుకట. నా నాలుకను చల్లార్చని ఎందుకు అడుగుతున్నాడు? అర్థమవుతుందా మీకు? అర్థమైందా మీకు? మరో మాట చూపిస్తా ఈ సందర్భంలో మీకు. నేను ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం బాగా చూడాలి అందరూ మీరు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీకుము. మళ్ళీ చదువుతానే, అర్థమైందా మీకు? అయినా మళ్ళీ చదువుదాం. నీ దేహము, దేహం అంటే శిరస్సు నుండి పాదం వరకు, నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని, దేహమంతటికి శిక్ష దేని వలన జరుగుద్దట? నీ నోటి మాట వలన జరగనీయకు. అంటే నువ్వు మాట్లాడే ఒక మాట వలన, మళ్ళీ నా వైపు చూడండి, మనం మాట్లాడే ఒక్క మాట వలన మన దేహమంతా శిక్షకు లోనవుతుందట. సేమ్ కదా యాకోబు గారు చెప్పింది, సేమా. నాలుక అగ్ని, ఇది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ దేహమునకు శిక్ష కలిగేంత పని. ఆ నాలుకే కదా, చిన్నదే కదా అని ఏదో ఏంటి ఈజీగా పలికేస్తావేమో, సునాయాసంగా పలికేస్తావేమో. పలికే నీ నోటి మాట వలన దేహమంతటికి శిక్ష ఉంది, జాగ్రత్త. నా మాట మీకు అర్థమైందా? చిన్న మాటే కదా. ఈ మాటల్లో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వచ్చేస్తాను ప్రభా నీ దగ్గరికి, చేసేస్తాను ప్రభా నీకు పని, ఇవాళ నుంచి నేను నీకే అంటావు, మళ్ళీ రేపు కనబడవు. ఇప్పుడు మాట ఎవరికి ఇచ్చావు? తెలిసిచ్చావా, తెలియకిచ్చావా? నువ్వు బాప్తిస్మం తీసుకొని మాటిస్తున్నావంటే తెలియక, మరి తెలిసి మాటిచ్చి రేపు గైర్హాజరైపోతే ఇప్పుడు నీ మాట వలన, నీ నోటి నుండి వచ్చిన మాట వలన రేపు శిక్ష ఎవరికి? మొత్తానికి. ఇప్పుడు కన్ను, నోరు నువ్వు మాట్లాడేవమ్మా, నేనేం మాట్లాడలేదు, నా కన్ను కాలిపోవడానికి వీల్లేదు అంటాకేమైనా ఉందా? నేను చక్కగా పనిచేశాను, కానీ ఇగో నీ నోటు దురుసు వల్లే నా చేతులు పని చేయకుండా పని, నేను కాలను అంటాకేమైనా ఉందా? చచ్చినట్టు ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? చేసింది నోరే అయినా, నాలుకే అయినా, దీని వలన శిక్ష మిగిలిన అవయవాలు. ఇగో ఈ నోటి వల్ల మాకు వచ్చిన తిప్పలో
ఈ నాలుక వలన మాకు వచ్చిన తిప్పలు అనుకుంటూ ప్రతి అవయవం ఏం చేయాలి? శిక్షను పొందాలి కదా కదా. అంటే పాప ప్రపంచమైన నరకములో లేదా అగ్ని లాంటి నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే అవయవాలన్నిటికీ నష్టం. ఇప్పుడు ధనవంతుడు మొత్తం ఇమ్మనట్లా, అంటే సెగ ఎక్కడ కలుగుతుంది? దేని వలన? అక్కడ చదువుతాం కదా యాకోబు పత్రికలో. మనం మళ్ళీ సార్ చదువుదామా? యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. నాలుకకి నరకానికి సంబంధం అంట. అంటే అర్థమేంటో తెలుసా? నాలుకతో నువ్వు చేసే పాపం, నోటితో నువ్వు చేసే పాపం. నోటితో ఏం చేస్తారు? పాపాలు పెద్దగా తినడమా? అది పాపం కాదు కదా, తినాలిగా. మరి నోటితో చేసే పాపం, నాలుకతో చేసే పాపాలు ఏంటి? మాట్లాడడం. అందుకే సామెతలు ఇన్ని వచనాలు ఉంటాయి. వారి నాలుక కింద సర్ప విషం ఉందని, వారి కఠినమైన మాటలు పలుకుతారని, ఘాతుక బాణం లాంటిది వారి నాలుక అని, కట్లపాము లాంటి విషసర్పం ఉందని, రకరకాలుగా నాలుకను గురించి జ్ఞానైన సొలొమోను గారు రాసిన మాటలు మనం చూస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, నువ్వు నాలుకతో చేసేది రేపు నేను నరకానికి తీసుకుని వెళ్తుంది. అంటే ఇక్కడ నువ్వు వెలిగిస్తే ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి లింక్ పెట్టుంది. ఈ చిన్న విషయాన్ని గమనించక ధనవంతుడు మిస్టేక్ చేశాడు. ఇప్పుడు కాలుతున్న మెయిన్ మంట ఎక్కడొస్తుంది? చెప్పాలి, ఎక్కడొస్తుంది? నాలుక. అందుకే నా నాలుకను చల్లార్చడానికి పంపవా? ఈ నాలుకతో రేపటి నుంచి నేను మంచి మాటలు పలుకుతాను అంటే అప్పుడు చెప్పారు అబ్రహాం గారు ఏమని? సారీ, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు. ఇప్పుడు చాలా బోధలు వచ్చినాయండి. పాతాళానికి వెళ్ళాక కూడా సువార్త ప్రకటించబడుతుందట. అక్కడ విని బాగుపడినా, అక్కడ విని మారు మనసు పొందినా వెంటనే ఇటు వచ్చేయచ్చట. ఎటు? పరదేశికి. నిజమా? అవకాశం ఉంటే ధనవంతుడు పోగొట్టుకునేవాడా? చెప్పండి, పోగొట్టుకునేవాడా? ఎంత కావాలో అడుగు అబ్రహాం. కింద నా తమ్ముళ్ళు ఉన్నారు, అంత ఎక్కడిమ్మంటావు? మూట ఎక్కడిమ్మంటావు? ఎక్కడ అప్పచెప్పండి, అక్కడ అప్పచెప్తా. కానీ నాకు ఒక్క అవకాశం, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తా అనేవాడు కాదు. పోనీ లాజరు గారు ఏమైనా దరిద్రుడా నేను కొనుక్కోలేను అనడానికి కాదు కదా. కానీ ఏంటి అక్కడ మరి అవకాశం లేదు. అక్కడ పరిస్థితి ఏంటి? అవకాశం లేదు. ఇది ఈరోజు మనం అందరూ గుర్తించాల్సిన విషయం. ఏది అంటే, నీవు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే నువ్వు నిన్ను సరి చేసుకోవడానికి అవకాశం. ఇక్కడున్న రోజులే. అలా ఇక్కడ నీకు ఏమైనా గ్యారంటీ కార్డు ఏమి రాయలేదు ఎవరు, నువ్వు 50 ఉంటావు, 60 ఉంటావు, 70 ఉంటావని. ఏ క్షణం మన జీవితం ముగిసిపోద్దో తెలియదు. కాని మాట కానీ, అబద్ధము కానీ, బూతులు కానీ మన నోట వస్తే ఈ నాలుకకు నువ్వేం చేస్తున్నావు అనమాట? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయే రూట్ని నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు. అందుకే ధనవంతుడు అడుగుతున్న మాట, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. ఏం చల్లార్చుటకు? ఏం చల్లార్చుటకు? ఎందుకు? దాంతోనే చేశాడు. అందుకే ఈ సంగతిని గుర్తించిన యోబు గారు చెప్పారు ఏమని? ఏమని చెప్పారు చూద్దాం ఒకసారి మాట, ముగించుకుందాం. యోబు గ్రంథము, యోబు గారేనా చెప్పింది? కీర్తనకారుడా? కీర్తన గ్రంథం 39 అనుకుంటా, ఒకసారి చూద్దాం. నా నాలుకతో పాపము చేయక 39వ కీర్తన, క్షమించాలి, కీర్తనకారుడు చెప్పిన మాట దావీదు గారు ఏమని? నా నాలుకతో పాపము చేయకుండునట్లు. ఎందుకు జాగ్రత్త పడ్డాడు? నేను అనుకుంటాను, మనం అనుకున్నదే కదా, ధనవంతుడు లాజరు సందర్భం ఏ కాలం నాటిది అనుకున్నాం? మోషే గారి కాలం నాటిది కదా, అంతేనా? మోషే గారి కాలం నాటి సంగతి అంటే దావీదు గారికి తర్వాత తెలిసి ఉంటుందా? అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాడు. ముందే
అదిగో ఆ నాలుకను కంట్రోల్ చేసుకోలేక ధనవంతుడు వెళ్ళి అక్కడ యాతన పడుతున్నాడు. నేను ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దయచేసి ఏం చేస్తావు? నేను నా నాలుకను జాగ్రత్త పరుచుకోవాలనుకుంటున్నాను, నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, నాకు సహాయం చేయవా? మరి మోషే గారి కాలంలో జరిగిన సంఘటన దావీదు గారికి తెలిసి జాగ్రత్త పడితే, దావీదు గారు రాసిన కీర్తన చదువుతూ కూడా మరి మనం ఎందుకు శ్రద్ధగా లేకపోతున్నాం, భయంగా లేకపోతున్నాం? ఏదోలే మాటే కదా అని ఇచ్చేస్తున్నాం, మాటను నెరవేర్చుకోలేక వెనక్కి తిరుగుతున్నావు. ఇక్కడ నువ్వు దర్జాగా బ్రతకొచ్చేమో, ఇక్కడ నాలాంటి వాళ్ళకి ఏంటి ఆవిడికి చెప్పేది, ఆవిడ చెప్పేది నేను చేయాలా, నా ఇష్టమైతే వెళ్తాను, నా ఇష్టమైతే చేస్తా అంటున్నావేమో. ఓకే, నాకేం నష్టం లేదు. కానీ ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోతే మాత్రం మరలా అవకాశం రాదు. ఒక్కసారి మరణించిన తర్వాత ఇక నీకు డిసైడ్ చేసిన ప్లేస్కే తప్ప నువ్వు ఇక మరలా అక్కడ నేర్చుకున్నాలే, అక్కడ కూడా క్లాసులు ఉంటాయంట, ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయంట, ప్రైవేట్ క్లాసులు ఉంటాయంట, ఏం లేవు అక్కడ. నువ్వేది నేర్చుకున్నా ఇక్కడే. కానీ ఇక్కడేంటి, ఎన్ని కారణాలండి మనం చెప్పేది. ఇక్కడ వాక్యం వినడానికి మనం ఏం డబ్బులు ఖర్చు పెడుతున్నామా? అరణ్యాల్లో, సొరంగ మార్గాల్లో దిక్కుతోచని స్థితిలో వాక్యం వినడానికి మనం వెళ్తున్నామా? హాయిగా ఫ్యాన్ల కింద కూర్చొని వాక్యం వినడానికి కూడా మనం ఎన్ని కారణాలు చెప్తున్నామో తెలుసా? కానీ కారణాలన్నీ బ్రతుకున్నంత వరకే. ధనవంతుడు చెప్పే ఉంటాడు బోళ్ళు కారణాలు. నేనంటే ఏంటనుకున్నా, నాకెక్కడ ఖాళీ ఉంటుంది అనే ఉంటాడు. బాబుగారు ఆ ఎదురుగా దరిద్రుడు ఉన్నాడండి, వాడికి ఏదైనా చేసి వేరా, నేను ఎవరిని అనుకున్నావు, వాడికి నేను చేయడం ఏంటి అనే ఉంటాడు. నాలుగుతో పాపం చేయడం అంటే ధనవంతుడు లాజరు గారి విషయంలో ఏమని ఉంటాడు? ఈయగా ఏమని ఉంటాడండి? మాట్లాడరేంటి? ఇలాంటివే పలుకుంటాడు, ఇలాంటివే పలుకుంటాడు. ఓ మాట చెప్తాను, కానీ చూపులకు ఎలా ఉన్నాడు ఆయన? ఇంటి వాకిట్లో ఉంచుకొని ఇచ్చాడు, మంచోడు కాదా? అంతే కదా. మరి మనం ఒక యాంగిల్ ఆలోచిస్తే మనకు అది అలాగే కనిపిస్తుంది. మీకు ఒక మాట చూపించి ముగిస్తా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. ఇప్పుడు మీరు ఈ సీన్లో ధనవంతుని ఊహించుకోండి. పైకి ఎలా కనిపిస్తున్నాడు? నేను అన్నానే మొదటే, ఇంటి వాకిట్లో ఉంచుకొచ్చాడంటే మంచోడే ధనవంతుడని. జనాలందరికీ అదే కనబడుతుంది కదా. అంత ధనవంతుడు ఇంత కురూపిని ఇంటి ముందు ఉంచుకొని ఇచ్చాడు, చాలా మంచోడు అని. అంటే నోటి మాటలతో ఎవరైనా వచ్చేదని అడుగుతుండేరా, అలాంటి నా ముందు ఉంచుకొని ఇచ్చాను, అంతకంటే ఏం చేయాలి నేను అనే ఉంటాడు. వంచన. పైకేమో చేర్చుకున్నట్లు, పైకేమో ప్రేమ చూపించినట్లు, పైకేదో జాలి చూపించినట్టు కనబడుతున్నాడు, కానీ లోపలేముంది? వాడికి నేను చేయడం ఏంటి? వాడెక్కడ? వాడి స్టేటస్ ఎక్కడ? నా స్టేటస్ ఎక్కడ? ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు. అందుకే వారి నాలుక ఘాతుక బాణం అంట. అంటే దిగింది అంటే ఇక వెనక్కి రాదు. అర్థమైందన్నమాట. మనకు కూడా బైబిల్ గ్రంథంలో మేకు కొడితే కణతల్లోనే ఉండిపోయింది, యాయేలు గారు కొడితే. యోవాబు గారు కత్తి దూస్తే చెప్పరేంటి, పిడి మాత్రమే వచ్చింది, కత్తి లోపల ఉండిపోయింది. అంటే అంత గట్టిగా గుచ్చుకుంటుంది అన్నమాట. కపటము కలిగిన వారు, వంచనతో మాట్లాడే వారి మాటలు పైకి తేనె పూసినంత తీయగా ఉంటాయి, కానీ అది నటన, వంచన, పెదవులతో ఆడించే నాటకం. అర్థమవుతుందా? ఇలాంటి వంచన, ఇలాంటి నటన చేయడం వలన బీదలైన వారిని కనికరించకపోవడం చేత ధనవంతుడు అతిపెద్ద మిస్టేక్ చేశాడు. అర్థమైందా? లాజరు గారేమో తనకిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి నిందించలేదు, కానీ ధనవంతుడు తన సహోదరుడు ఎదురుగా ఉన్నా ఏం చేస్తున్నాడు? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. చాలు. బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తను
నిందించువాడు. సృష్టికర్తను నిందిస్తే పాప క్షమాపణ ఉంటుందా? చెప్పాలి మీరు. నా వైపు చూడండి ఒకసారి. బీదలను వెక్కిరిస్తే అంటే ఇప్పుడు ధనవంతుడు ఏం చేస్తుంటాడు? లాజర్ గారిని పెట్టుకోవడానికి ఎదురుగా ఉంచుకొని ఇచ్చిన మనస్సులో మాత్రం వెక్కిరింతున్నాడు. చూసావా నేను ఎలా ఉన్నాను, వాడు చూసావా ఎలా ఉన్నాడు అనే ఒక చిన్న స్వభావం, చిన్న చూపు ఏదో ఉండుంటుందేమో. నిజంగానే పేదలను చూస్తే అలా ఉంటుంది చాలామందికి కదా. అందుకే వాక్యం చెప్తుంది ఏంటి? బీదలను వెక్కిరించేవాడు బేదవానికి అది వెక్కిరిస్తుంది, సృష్టికర్తనే నిందిస్తున్నాడు ఇండైరెక్ట్గా. మీకు మాట చెప్పనా? అన్నీ ఉండి దరిద్రుడైన లాజర్ గారిని వెక్కిరించడం చేత, లేదా బాహ్యంగా కనబడకపోయినా మనస్సులో అసహించుకోవడం చేత తనకు తెలియకనే ధనవంతుడు చేసిన పని ఏంటంటే సృష్టికర్తను నిందించాడు. నిందించే అవకాశం ఉన్న లాజర్ గారేమో ఆయన కృతజ్ఞతాస్థుతి చెల్లించి ఇచ్చింది అనుభవించాడు. నా మాట మీకు అర్థమైందా? ప్రత్యేకంగా దేవుణ్ణి నిందించలే ధనవంతుడు. తన ఎదురుగా ఉన్న సహోదరుని వెక్కిరించడం చేత, బీదవాడైన తన సహోదరుని వెక్కిరించడం చేత ఇండైరెక్ట్గా దేవుణ్ణి నిందించాడు. మరి లాజర్ గారు చేసింది ఏంటి? నిందించడానికి అవకాశం ఉన్నా నిందించలేదు. నా మాట అర్థమైందా మీకు? మనం కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం, డైరెక్ట్గా చెయ్యం. ఉదాహరణకి ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, మనం చెయ్యం, కానీ ఆ చేసిన వాళ్ళ గురించే పెద్దగా మాట్లాడుకుంటాం, గుస్స 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 కదా. ఇప్పుడు ఏమవుతుంది? చేసిన కంటే మంది ఎక్కువ అవుతుంది. సేమ్ అన్నమాట. నిందించాల్సిన దరిద్రుడేమో మౌనంగా భరిస్తుంటే, భరించే దరిద్రుని వెక్కిరించి ఇతర దేవుని నిందించిన వాడయ్యాడు. ఊహించున్నాడు కదా, ఆడు నిజంగా లేదు కదా, ఆడు పేదోడు దరిద్రుడు కాబట్టి ఎక్కిరిస్తున్నాను అనుకుని ఉంటాడేమో, పైకి మాత్రం చేస్తున్నట్టే నటిస్తున్నాడేమో. కానీ తనకు తెలియకనే చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే భేదవాన్ని వెక్కిరించి సృష్టికర్తను నిందించిన స్థితికి వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే ఏమనుకుంటాడు? నేనేం అనలేదు బాబు దేవుణ్ణి, నాకు అసలు నాకేం అన్నేం పుణ్యం తెలియదు, నేనేం అనలేదు, నేను ఆ లాజర్ అన్నాను అంతే అంటావా? రేపు అడుగుతాడు ఆయన. ఏమని తెలుసా? అల్పులైన ఈ నా సహోదరుడికి సహాయం చేయాల్సింది పోయి వెక్కిరిస్తావా? పాత నిబంధన చట్టమైన క్రొత్త నిబంధన చట్టమైన సహోదరుడు పేదవాడైనా, నిరుపేదైనా, దరిద్రుడైనా, నిరాధారుడైనా అతనికి నువ్వేం చేయాలి? సహాయం. అదే కదా యేసుక్రీస్తు వారు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పింది ఏంటది? నేను ఆకలిగొన్న ఆహారం పెట్టారు, దప్పిగొన్న దాహం ఇచ్చారు, దిగంబరినై ఉన్న వస్త్రాలు ఇచ్చారు, చెరసాలలో ఉన్న చూడవచ్చారు, ఇవన్నీ నాకు చేశారు అంటే మేమెప్పుడు చేసామయ్యా అన్నారు నీతిమంతులు. అల్పులైన నా సహోదరులకి చేస్తే, మరి అల్పులైన నా సహోదరులకు చేయకపోతే నాకు చేయనట్టే కదా, అంతేనా? చేసిన వారు నిత్య జీవానికి, చేయని వారు నిత్య శిక్షకు లేక నరకానికి. సేమ్ ఇప్పుడు మీరు ఇక్కడ ధనవంతుని లాజర్ గారిని పెట్టుకోండి. అల్పుడైన ఒక సహోదరుడు లాజర్ గారు ఉంటే చేయలేదు అంటే ఎవరికి చేయలా? క్రీస్తుకు చేయలా. అంటే ఎవరికి చేయలా? దేవునికి చేయలా. అంటే ఎవరిని వెక్కిరించాడు? దేవుని వెక్కిరించాడు. ఇంక పెద్ద పెద్ద పాపం ఎందుకు చేయడం? ఇది చాలు కదా. వ్యభిచారం చేస్తేనే, దొంగతనం చేస్తేనే, హత్యలు చేస్తేనే అనుకోవద్దు. చిన్న చిన్నవి, నీ సహోదరుని ప్రేమించకపోవడం, నీ సహోదరుని ద్వేషించడం, నీ సహోదరుని దూషించడం చేస్తేనే నీ సృష్టికర్తనే నువ్వు దూషించినట్లు, నిందించినట్లు అవుతుంది. దానికి ఫలితమే తిరిగి రాని నరకానికి వెళ్ళిపోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చూద్దాంలే, తర్వాతలే, ఇంక అవకాశం ఉందిలే, 4 రోజులు పోయిన తర్వాతలే, ఇప్పుడు నా వయసు ఎంత? 40 50 ఇంకా ఉంది కదా, ఇప్పటి నుంచి అన్నీ మానేసుకోవాలా నేను దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం అనుకోవద్దు. ఏ క్షణం మన జీవితం ముగిసిపోయినా ఆ క్షణమే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు కదా. ఆ దినము మనము ఆయన ముందు దోషులుగా నిలబడితే మనం వెళ్ళే చోటు ఎక్కడికి? నరకానికి, ధనవంతుడు ఉండే చోటుకే. అక్కడికి వెళ్ళాక మార్చుకుందాం అనేది కుదిరే పని కాదు. లేదికి అవకాశం, నీకు ఇచ్చిన అవకాశం ఎంతయ్యా అంటే నీ ఇష్టం, నువ్వు నీ ఇష్టం వచ్చాడు బ్రతికి భూమి మీద ఉండగానే, మంచైనా చెడుని. అదే కదా సొలొమోను గారు రాశారు, యవనుడా
నీ యవ్వన కాలమందు సంతోషపడు. నీ ఇష్టం. ఇంతకీ యవ్వనులు అంటే ఎవరు మరి? యవ్వనులు అంటే ఎవరు? 15-20 ఆ వయసులో ఉన్న వాళ్ళనా? బైబిల్ చెప్పిన యవ్వనస్తులు ఎవరో తెలుసా? ఎవరు? బైబిల్ చెప్పిన యవ్వనస్తులు ఎవరు? చెప్తా, ముగిస్తా. మీరు ఆన్సర్ చెప్పకపోవడం వల్ల నేను ముందుకెళ్లాల్సి వస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అలాగే యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులు అంటే ఎవరో తెలుసా? 1 బలవంతులు, 2 దుష్టుని జయించిన వారు. దుష్టుని జయించిన వారు అంటే ఏంటి? పాపాన్ని జయించిన వారు. పాపాన్ని జయించి దుష్టుని జయించి బయటకు వచ్చిన తర్వాత మరలా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే బ్రతుకు, కానీ ఒకరోజు లెక్క చెప్పాలి. యవనస్తులంటే లోక సంబంధంగా శరీర సంబంధంగా ఉన్న వీళ్ళని చూసి యవనస్తులు అనుకోవద్దు. బైబిల్ నిర్వచనం ఏంటి అంటే, నీవు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకున్న తరువాత మరలా నువ్వు పడిపోతే పడతావా? పడు, కానీ ఒకరోజు లెక్క చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్న విషయం, ధనవంతుడు చేసిన నేరం ఏంటయ్యా అంటే, ఎదురుగా ఉన్న తన సహోదరుని ప్రేమించలేకపోయాడు. అతను దిగంబరిగా ఉంటే వస్త్రమీ లేకపోయాడు, ఆకలితో ఉంటే ఆహారం పెట్టలేకపోయాడు. సరికదా? దేవుణ్ణి వెక్కిరించిన వాడై శాపగ్రస్తుడై నరకానికి వెళ్ళిపోయాడు. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవ మరణములు శరీరంలో ఇన్ని అవయవాలు ఉండగా 4 వశంలోనే ఎందుకుంది జీవము మరణము కదా? జీవ మరణం కన్ను వశం అనొచ్చుగా, జీవ మరణం చెవి వశం అనొచ్చుగా, అనొచ్చలేదా? ఇవన్నీ అవయవాలు కాదా? కానీ నరకానికి చిచ్చుబెట్టే అవయవం ఏది? చిన్నగా ఉన్న అదిరిపడే అవయవం ఏది? మనలను నరకానికి చేర్చే అవయవమే. నరకానికి చేరాలి అన్నా, నిత్య జీవానికి చేరాలన్న జీవము మరణం రెండిట్లో నువ్వు ఏది డిసైడ్ చేసుకోవాలన్నా నీ అవయవాలలో డిసైడ్ చేసే అవయవం ఏది అంటే నాలుక. అందుకే నాలుకను చల్లార్చడానికి లాజరును పంపవా, దీంతోనే నేను చేశాను, దీనివల్ల నేను ఇప్పుడు నరకానికి వచ్చాను, దీనివల్ల నేను ఇప్పుడు బాధ అనుభవిస్తున్నాను అని మొరపెట్టుకుంటున్నాడు కదా ఆయన కదా. అప్పుడు ఊహించుండడు, మంచి బలం ఉంది, శక్తి ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, పవర్ ఉంది, పరువు ఉంది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుంటాడేమో. కానీ ఈరోజు శిక్షణ అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు సరి చేసుకోవాలన్న ఆశ కూడా ఉంది, కానీ ఏం లేదు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆశ ఉండొచ్చేమో కానీ అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ కాబట్టి అవకాశం ఉండగానే ఆశను తీర్చుకోవాలి. రేపు ఎల్లుండి అని వాయిదాలు వేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం ఊహించని రీతిలో మన బ్రతుకు ముగిసిపోతే మాత్రం మనం అల్లకొల్లం అయిపోద్ది మన జీవితం. కాబట్టి ఈరోజు మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు విషయం, ఎలా ఉన్నాం మనం, ఎవరి విషయంలో జాలి చూపిస్తున్నాం. బీదల విషయంలో మనం చూపించే కనికరం మనల్ని కనికరించేలా చేస్తుంది, మనం కనికరింపబడేలా చేస్తుంది. బీదల విషయంలో మనం చూపే కాఠిన్యం మన కాఠిన్యానికి తీసుకుని వెళ్తుంది కదా. కనికరపడి నా నాలుకను చల్లార్చండి, నా మీద కనికరం ఉంచు అని అడుగుతున్నాడు, కానీ కనికరించబడ్డా? ఎందుకని? తాను భూమి మీద కనికరము చూపలేదు కాబట్టి మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆ ఇద్దరి జీవితాలలో నుండి దేవుడు మనకు వరకు వ్రాయించిన ప్రతి సంగతి మనకు చాలా అవసరం. మరి వాటిని ఇంకొంచెం స్టడీ చేద్దాం, పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మన నాలుకతో పాపము చేసి నరకానికి వెళ్ళడం కంటే దాన్ని కాస్త అదుపులో పెట్టుకుని నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం. చిన్నదే కదా అని అబద్ధమాడి నష్టపోవడం వద్దు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికి మన నాలుకను కంట్రోల్లో ఉంచుకుందాం కదా. మీకు ఒక మాట చెప్తానే, జనరల్గా నాలుక ఎక్కడుంటుంది? నోటిలో ఉంటుంది కదా. నోరు ఎలా ఉంటుంది? తడిగా ఉంటుంది, ఉంటుందా? ఏ తడిలో ఎందుకు ఉంచాడు దేవుడు? ఆలోచించుకోండి, ఎందుకుందో ముగించుకుందాం. ఓకే, అర్థమైందా? నాలుక ఎక్కడుంటుంది?
తడిలోనే ఉంటుంది. అంటే అది ఎలాంటిదో అర్థం చేసుకోండి. మరి ధనవంతుల్లా ఉండకుండా లాజరు గారిలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక.